హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఇక మీనాక్షి ద్వారా ఇక అవని ఎవరో తెలుసుకోబోతున్న ఏకలింగం అవని గురించి నిజం తెలుసుకొని ఇక అవని విషయంలో చేసిన తప్పుకి క్షమాపణ చెప్తాడా లేక ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఎలాగైనా ఇక అవని అయితే సాక్ష్యాలతో సహా ఇక తన భర్త అక్షయ్ ఏ తప్పు చేయలేడని ఇక పోలీసులకి చూపించి ఇక అలా అయితే తీసుకొని ఇక అక్షయ్ని ఇంటికి తీసుకొని వస్తుంది. అప్పుడే ఇక అక్షయ్ని చూసిన ఇంట్లో వాళ్ళంతా చాలా సంతోషపడుతూ ఉంటారు. అప్పుడే ఇక అందరూ అమ్మ అవని ఎలా తీసుకొచ్చావమ్మా అని అంటూ ఉంటారు. అప్పుడు కమల్ వదిన టాలెంట్తో ఈరోజు అనేని తీసుకురాగలిగింది అని అనగానే ఇక అప్పుడే రాజేంద్ర ప్రసాద్ ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఇక చూసావు కదా పార్వతి, ఇక నువ్వు చెప్పగానే పల్లవి ఇక శ్రేయలు చెప్పగానే పాపం అవనిని అవమానించావు, కానీ అవని దేవతే దయ్యం కాదు అని ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు. చాలా థ్యాంక్స్ అమ్మా, ఈరోజు నా కొడుకుని మళ్ళీ తిరిగి ఏ తప్పు చేయలేడని నిరూపించి తీసుకొచ్చావు, నన్ను క్షమించమ్మా నిన్ను దెయ్యం అన్నందుకు అని ఇక అంటూ ఉంటుంది. పార్వతి అయితే సరే అత్తయ్య, మీరు మా అత్తయ్య కదా, మీరు ఏదన్నా పడతాను అని ఇక అవని అంటూ ఉంటుంది. ఇక అవనిని చూసి ఇక అక్షయ్ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఏంటవని అయినా నన్ను ఎలా తీసుకొచ్చావు, సాక్ష్యాలు ఎలా తెలుసుకున్నావు అని ఇక అంటూ ఉంటాడు అక్షయ్ అయితే. అప్పుడే ఇక అవని అయితే ఇక నాకు తెలుసండి ఇదంతా ఏకలింగం ప్లానే అని ఇక ఏకలింగం ప్లాన్ ప్రకారమే వెళ్ళాను. ఇక తన తమ్ముడైన కోటిలింగం తను చేసే రీల్స్లో నేను ఏకలింగం మాట్లాడేదంతా విన్నాను. ఇక ఇదంతా ఏకలింగమే చేశాడని తెలుసుకున్నాను. అందుకే అదే సాక్ష్యాన్ని ఇక ఈరోజు పోలీసులకి చూయించాను. తన తమ్ముడైన కోటిలింగం ద్వారా ఈరోజు నువ్వు బయటకు వచ్చావండి అని ఇక అంటూ ఉంటుంది అవని అయితే. అప్పుడే ఇక అక్షయ్ అయితే ఇక అవని ఇక ఏకలింగం తమ్ముడు కోటిలింగం ఎంత మంచివాడో చాలా అర్థమైంది. ఇక ఆరాధ్య విషయంలో ఆ రోజు టాబ్లెట్స్ తీసుకువచ్చాడు, ఈరోజు నా విషయంలో కూడా నన్ను జైలు నుంచి తిరిగి వచ్చేలా చేశాడు. ఇక అంత అంత చెడు వ్యక్తి మధ్యలో ఇక ఇంత మంచి వ్యక్తి ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది అని ఇక అక్షయ్ అలా మాట్లాడుతూ ఉంటాడు. ఇక అటు పక్క ఇక ఏకలింగాన్ని దగ్గరికి అయితే పోలీసులు వస్తారు. అప్పుడే పోలీసులు ఇక ఏకలింగాన్ని చూసి ఏంటి ఏకలింగం ఇదంతా నువ్వే చేసావు కదా, నిన్ను అరెస్ట్ చేస్తున్నాము అని ఇక అనగానే ఏంటి పోలీసు గారు ఏం మాట్లాడుతున్నారు, అయినా నేను ఈ ఊరికి సర్పంచ్ని, నన్ను అరెస్ట్ చేస్తే దాని వెనకాల ఉన్న పరిణామాలు ఎలా ఉంటాయో మీకు అర్థమై ఉంటుంది, ఒకప్పుడు చేశాను కదా అని ఇక అనగానే సరే సార్, కానీ మా శాంపిల్ ప్రకారం అలా అరెస్ట్ చేయడానికి వచ్చినట్లుగా ఇక నిరూపించాలి కదా, అందుకే వచ్చాము, ఇక మేము వెళ్ళిపోతున్నాం సార్ అని ఇక అక్కడి నుంచి పోలీసులు అయితే వెళ్ళిపోతారు. ఇక ఏకలింగం మాత్రం చాలా కోపంతో ఆలోచిస్తూ ఉంటాడు. ఈరోజు నన్ను తిరిగి దెబ్బ కొట్టారు, అక్షయ్ ఏ తప్పు చేయలేదని ఆమెని నిరూపించింది, ఇప్పుడు నేనేం చేయాలి నాకేమీ అర్థం కావడం లేదు, ఏది చేసినా నాకే చెడవుతుంది, నేను ఏం చేయాలో అర్థం కావడం లేదు, ఎలాగైనా ఈ కుటుంబాన్ని ఈ ఊర్లో లేకుండా చేయాలి, లేకపోతే ఇక్కడ నేను చేసే ఆ ఆటంకాలని జరగబోవు, ఇక అక్కడ ఉన్న పేద ప్రజల నుండి డబ్బు నేను సొంతం చేసుకోలేను, ఇక వాళ్ళ పొలాలు పంట పొలాలు తోటలు ఏవి నా సొంతం కాలేవు, ఇక వీళ్ళుంటే నా ఆటలు సాగవు, ఎలాగైనా వీళ్ళని ఇక నుంచి పంపించేయాలి అని ఇక ఏకలింగం అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక అవని అయితే ఏకలింగం దగ్గరికి వస్తుంది. ఇక ఏకలింగం అవనిని చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి ఎందుకు ఇలా వచ్చావు అని ఇక ఏకలింగం అనగానే నీ గురించి నేను తెలుసుకున్నాను కాబట్టే వచ్చాను, మా ఆయనని జైలుకు పంపించాలని చూసావు కదా, ఇక మా ఆయన తిరిగి ఎలా వచ్చాడో చూసావు కదా, మాతో పెట్టుకుంటే అలానే ఉంటుంది అని అవని అయితే ఏకలింగంతో అంటూ ఉంటుంది. అప్పుడు ఏకలింగం ఈరోజు ఇలా అయిందని ఇక నువ్వు సంతోషపడుతున్నావు, కానీ ఇంకా మిమ్మల్ని దెబ్బ కొడుతూనే ఉంటాను, తిరిగి మీరు సిటీకి వెళ్ళేలా చేస్తాను, ఈ ఊరు ఈ ఆస్తులు వదిలేసుకొని వెళ్ళేలా చేశాను అని ఇక అంటూ ఉంటాడు ఏకలింగం అయితే. అప్పుడే ఇక అవని ఇక నువ్వు ఏమీ మమ్మల్ని చేయలేవు, ఈ ఆస్తులు మా చేతికి వచ్చాకే మేము ఎక్కడికి వెళ్ళాము, అప్పటి వరకు ఇక్కడే ఉంటాము, ఆస్తులు ఎలా రావో చూస్తాము, నీ అంతటా నువ్వు ఆ ఆస్తులు తీసుకొచ్చి మాకే ఇచ్చేస్తావు, ఇక మా లెక్కల ప్రకారం మొత్తం మా ఆస్తులు మాకు ఇచ్చేస్తావు అని ఇక అవని ఏకలింగంతో అంటూ ఉంటుంది. అప్పుడు ఏకలింగం ఏంటే ఏం మాట్లాడుతున్నావు అని ఇక రండ్రా ఇది ఒంటరిగా దొరికింది దీన్ని చంపేయండి అని ఇక అంటూ ఉంటాడు. ఇక ఏకలింగం అయితే అప్పుడు రౌడీలంతా అవన్నీ ఇక పట్టుకుంటారు.
ఏంట్రా ఒంటరిగా వచ్చానని ఇక ఇలా చేస్తున్నారా అని ఇక అవని అంటూ ఉంటుంది. ఏంటే నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే ఎలా ఊరుకుంటాను? అటు నీ భర్త చెంపపై కొట్టాడు, నువ్వు నా చెంపపై కొట్టావు. అలా దెబ్బలు పడుతూ ఎలా ఉండమంటారు? నేను వదిలిపెట్టను, ఎవరిని వదిలిపెట్టను. ముందుగా నీతోటే అంతు చూస్తాను అని ఇక ఏకలింగం అయితే ఇక అవనిని ఇక తలపై కొడతాడు. వెంటనే ఇక అవని అక్కడికక్కడే కుప్పగూలిపోతుంది. ఇక అవనిని తీసుకువెళ్ళి కిడ్నాప్ చేయండిరా అని ఇక అందరూ ఆ రౌడీలకి చెప్పేసి ఇక అవన్ని అయితే కిడ్నాప్ చేస్తారు. ఇక ఇంట్లో వాళ్ళంతా ఇక ఎదురు చూస్తూ ఉంటారు అవని కోసం. ఇదేంటి అవని కనిపించడం లేదు, ఇక అవని ఎక్కడికి వెళ్ళింది, ఆరతి కూడా ఇంట్లోనే ఉంది కదా అని ఇక పార్వతి అంటూ ఉంటుంది. అప్పుడే అక్షయ్, ఏంటమ్మా అవని కనిపించకపోవడం ఏంటి, అవని ఇప్పటి వరకు ఇంట్లోనే ఉంది కదా, ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్ళింది అని అక్షయ్ అంటూ ఉంటాడు. ఏమోరా అసలు అవని ఉదయం నుంచి కనిపించడం లేదు అని అనగానే ఇక బయటికి తోటక దగ్గరికి వెళ్ళుంటుంది అని ఇక అంటూ ఉంటుంది పార్వతి అయితే. అప్పుడే ఇక వెంటనే అక్షయ్, కమల్, శ్రీకర్ ముగ్గురు ఇక తోట దగ్గరికి అయితే అవన్నీ వెతుక్కుంటూ వెళ్తారు. అప్పుడే ఆ తోట దగ్గర ఎవరు కనిపించకపోవడంతో ఇదేంటి అవని వదిన ఇక్కడికి కూడా రాలేదు, వదినని ఏకలింగమే ఏదో చేసి ఉంటాడు, నాకైతే అదే అర్థమవుతుంది అని ఇక అనగానే ఇక ఏకలింగానికి ఇక అవని ఒక పెద్ద దెబ్బ కొట్టిందిరా, ఇక అవని జోలికి ఏకలింగం ఖచ్చితంగా రాడు, కానీ ఏదో జరిగింది తెలుసుకోవాలి, ఇక అసలు ఏకలింగమేనా దీని వెనుక, ఇక అవని ఎక్కడికైనా వెళ్ళిందా అని ఇక అక్షయ్ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ముందుగా అత్తయ్య గారికి ఫోన్ చేద్దాం, అవని అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఉంటుందా, అత్తయ్యని చూడాలనిపించి వెళ్ళొస్తుందేమో, ఒకసారి అత్తయ్యకి ఫోన్ చేద్దాం అని ఇక అక్షయ్ అయితే మీనాక్షికి ఫోన్ చేస్తాడు. అప్పుడే ఇక మీనాక్షి అయితే చెప్పు బాబు అని అంటూ ఉంటుంది. అత్తయ్య గారు ఇక అని అంటూ ఉంటాడు. ఇక అప్పుడే మీనాక్షి, ఏంటి బాబు ఏమైంది అని ఇక మీనాక్షి అనగానే అత్తయ్య గారు ఇక అవని మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే మీనాక్షి, లేదు బాబు, అయినా అవని మా దగ్గరికి ఎందుకు వస్తుంది, ఇక అక్కడ గ్రామంలో ఉంది కదా పల్లెటూరులో, ఇక అక్కడ పంట పొలాలు అవన్నీ లెక్కలు చూసుకున్నాక వస్తామని చెప్పారు కదా అని ఇక అంటూ ఉంటుంది. మీనాక్షి అయితే, లేదత్తయ్య గారు అవని ఉదయం నుంచి కనిపించకపోవడంతో మీకు ఫోన్ చేశాము, ఇక మీరేమీ టెన్షన్ పడకండి, ఇక్కడే ఎక్కడో ఉంటుందిలే అని ఇక అంటూ ఉంటాడు. ఇక అక్షయ్ అయితే అప్పుడే ఇక మీనాక్షి, ఏంటి బాబు నా కూతురు కనిపించడం లేదా, వెంటనే నేను వస్తున్నాను బాబు అని ఇక మీనాక్షి అయితే అక్కడి నుంచి బయలుదేరి ఇక పల్లెటూరుకి అయితే వస్తుంది. ఇక వెంటనే ఏంటి బాబు అవని కనిపించిందా అని హఠాత్తుగా వస్తూ ఉంటుంది. ఇక మీనాక్షి అయితే అప్పుడే ఇంట్లో వాళ్ళంతా చూసి ఒక్కసారే షాక్ అయిపోతారు. అప్పుడే ఇక ముసలావిడైతే భానుమతి వెంటనే, ఏంటి ఇక అవని వంక పెట్టుకొని మళ్ళీ తిరిగి మేము ఎక్కడుంటే అక్కడికి వచ్చేసావా అని ఇక అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అవునానమ్మా, ఇక అందుకే వచ్చేసింది, అవని వంక పెట్టుకొని ఇక్కడ చేరేద్దామని వచ్చేసింది అని ఇక అంటూ ఉంటారు పల్లవి. ఇక శ్రేయలైతే అప్పుడే ఇక నోరు మూయండి, తన కూతురు కనిపించలేదని ఇక అక్కడికి వచ్చిందేమోనని మా అత్తయ్యకి నేనే ఫోన్ చేసి చెప్పాను. ఇక అత్తయ్యకి ఆ విషయం తెలిసి కూతురు కనిపించకపోవడంతో ఎవరికైనా టెన్షన్ ఉంటుంది కదా, అందుకనే ఇక అవని కోసం అవని దొరికిందేమో అని ఇక్కడికి వచ్చింది అని ఇక అంటూ ఉంటాడైతే. ఇక అక్షయ్ ఇక రాజేంద్ర ప్రసాద్ కూడా, అవునమ్మా అవని కనిపించకపోవడంతో ఎవరికైనా ఏ తల్లికైనా ఆవేదన ఉంటుంది కదా, ఇక పార్వతి చూసావు కదా, ఇక అక్షయ్ హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు పార్వతి ఎంత బాధపడిందో, పార్వతి బాధను చూసి అవని ఎంత తెలివితేటలతో అక్షయ్ని పోలీస్ స్టేషన్ నుంచి బయటికి తీసుకొచ్చిందో, అదే ఇక ఎవరికైనా కన్న తల్లి ప్రేమ ఉంటూనే ఉంటుంది, అవని కోసమే ఇక్కడికి వచ్చింది, మీరు ఎవరు ఇక తనని ఏమీ మాటలు అనకూడదు ఇక అని ఆ రాజేంద్ర ప్రసాద్ అయితే మీనాక్షి విషయంలో చాలా కోపడుతూ ఉంటాడు అందరిపై. ఇక మీనాక్షి అయితే, బాబు ఇక అవని ఎక్కడైనా కనిపించిందా, అవని గురించి ఏమైనా తెలిసిందా అని మీనాక్షి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక లేదత్తయ్య గారు, కానీ అవని పోవడానికి వెనకాల ఒక కారణం ఉండే ఉంటుంది ఖచ్చితంగా, ఆ ఏకలింగం గాడే ఇదంతా చేస్తుంటాడు అని ఇక అంటూ ఉంటాడు. ఇక అక్షయ్ అయితే అప్పుడే ఇక మీనాక్షి ఒకసారి షాక్ అయిపోతుంది. ఏంటి బాబు ఏకలింగం ఏంటి, అసలు ఏకలింగం ఇంకా అవనిని కిడ్నాప్ చేయాలని చూడడం ఏంటి, అయినా ఏకలింగం ఎవరు అని ఇక మీనాక్షి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మీనాక్షి అయితే, ఏకలింగం ఇక ఈ ఊర్లో సర్పంచి, తను ఇక్కడున్న ఆస్తులన్నీ సొంతం చేసుకొని ఇక ఈ ఆస్తులన్నీ తన సొంతం చేసుకొని ఇక పేదల పొట్ట కొడుతున్నాడు, ఇక మా అమ్మ పేరు మీద ఉన్న హాస్పిటల్ని అక్కడున్న స్కూల్ని కూడా ఇక తన స్వాధీనం చేసుకొని చాలా విపరీతంగా ఇక వైన్ ఒక పక్క అది గోదాములకి రెడీ చేశాడు. ఇక తన గురించి మేమంతా తెలుసుకొని తనకి తగిన విధంగా బుద్ధి చెప్తున్నామని తెలిసి ఇక అవని విషయంలో ఏదో చేశాడని
నాకు అనిపిస్తుంది. నిన్నటికి నిన్న నన్ను పోలీస్ స్టేషన్‌కి చేయని తప్పుకి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళేలా చేశాడు. అంటే ఖచ్చితంగా అవని సాక్ష్యాలతో నిరూపించింది. కాబట్టే అవనిని ఏదో చేయాలని చూశాడు. ఈ ఏకలింగమే అవనిని ఇక కనిపించకపోవడంలో సాక్ష్యం అని ఇక అంటూ ఉంటాడు. అక్షయ్ అయితే బాబు వెంటనే ఆ ఏకలింగం ఎక్కడుంటాడో వెళ్దాం పద బాబు. ఆ ఏకలింగం దగ్గరికే నా కూతుర్ని ఎక్కడ దాచిపెట్టాడో అడుగుతాను అని ఇక మీనాక్షి అనగానే సరే అని ఇక రాజేంద్ర ప్రసాద్, శ్రీకర్, కమల్, అక్షయ్ అందరూ ఇక మీనాక్షిని తీసుకొని ఇక ఏకలింగం ఇంటి దగ్గరికి అయితే వస్తారు. అప్పుడే ఏకలింగం ఇల్లుని చూసి ఇక మీనాక్షి ఒకసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఇది నా చిన్నప్పటి ఇల్లు కదా అని ఇక చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక మీనాక్షి అలా చూస్తుండగా అత్తయ్య గారు ఇదే ఆ ఏకలింగం ఇల్లు అని అనగానే ఇది మా ఇల్లు, మా అమ్మ నాన్న ఉండే ఇల్లే కదా అని ఇక అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక మీనాక్షి అయితే ఏకలింగం ఎవరు అసలు ఈ ఇంట్లో ఏకలింగం ఎవరు అని ఇక అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక అక్షయ్ అయితే వెంటనే ఏకలింగం, ఒరే ఏకలింగం అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఏంట్రా, ఎందుకు ఇలా వచ్చావు అని ఏకలింగం బయటికి రాగానే ఇక మీనాక్షి ఏకలింగం చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక ఏకలింగం కూడా మీనాక్షిని చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇక ఏంటి, నీ పేరు ఏకలింగమారా అని అంటూ ఉంటుంది మీనాక్షి అయితే. ఏంటక్క నువ్వు ఇలా వచ్చావేంటి అని ఇక అంటూ ఉంటాడు ఏకలింగం అయితే. ఏంట్రా నువ్వు ఇలా మారిపోయావు, ఏకలింగం ఏంటి, నీ పేరు దయాకర్ కదా అని ఇక అంటూ ఉండగా ఇక నా పేరు ఏకలింగంలా మార్చుకున్నాను కొన్ని పరిస్థితుల వల్ల అక్క అని అనగానే అప్పుడే ఇక అక్షయ్ అయితే ఏంటతయ్య అతను నీకు ముందే తెలుసా, ఇక అక్క అంటుండేంటి అని అనగానే ఇక ఏకలింగం ఎవరో కాదు నా తమ్ముడే, నా సొంత తమ్ముడు, నా తోడబుట్టిన తమ్ముడు అని ఇక అనగానే ఏకలింగం మాటలు ఇక మీనాక్షి మాటలు విన్న ఇక అక్షయ్ అయితే ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇక ఏకలింగం అయితే ఏంటక్క నువ్వు వీళ్ళతో రావడం ఏంటి, అయినా నువ్వు వీళ్ళతో ఉండడం ఏంటి అని ఇక ఏకలింగం అనగానే నేను వీళ్ళతో ఉండడం ఏంట్రా, ఇక నేను ఇప్పుడు ఈ అక్షయ్ ఎవరో కాదు నా అల్లుడు, ఇక అవని భర్త అని ఇక అనగానే అంటే అవని నీ కూతురా అక్క అని అంటూ ఉంటాడు ఏకలింగం అయితే. అప్పుడే ఇక ఏకలింగం మాటలకి ఇక మీనాక్షి అయితే ఏంట్రా అవని నా కూతురే, అవనిని ఇక అక్షయ్కి ఇచ్చి పెళ్లి జరిపించాను, అయినా అవని కనిపించకపోవడంతో దాని వెనకాల కారణం నువ్వే ఉంటావని అక్షయ్ చెప్పాడు, అది నిజమేనా, అవని ఎక్కడుందో చెప్పురా, అవని ఎవరో కాదురా నీ మేనగోడలు అని ఇక అనగానే ఇక ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇక ఏకలింగం షాక్ అయిపోయి ఏంటక్క అవని నా కోడలేంటి అని అనగానే నువ్వు చిన్నప్పుడు అవనితో ఫోటో దిగావు కదరా, ఆ ఫోటో నా దగ్గరే ఉంది ఇప్పటికీ నా బ్యాగ్లోనే, ఎప్పటికీ ఇక మన తీపి జ్ఞాపకాలు ఉంటాయి, నాకు ఎలాగో కొత్త జ్ఞాపకాలు అంటూ ఏమీ లేవు, ఎలాగో నన్ను నా భర్త మోసం చేశాడు అని ఇక మీనాక్షి చెప్పగానే ఏకలింగం ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటక్క నీ భర్త మోసం చేయడం ఏంటి, అసలు ఇక అతను నిజంగానే ప్రేమించానని చెప్పావు, నా మేనగోడలని నాకు చూపించావు, కానీ ఇక బావ ఎలా ఉంటాడో అసలు అతను ఎవరో కూడా చెప్పలేదు ఏందక్క అని ఇక ఏకలింగం అనగానే ఇక అప్పుడే అక్షయ్ కూడా అవును, ఇక మావయ్య గారి విషయంలో అత్తయ్య ఏ రోజు తన గురించి నిజం చెప్పలేదు, అసలు తను ఎవరో కూడా తెలీదు, ఈరోజు అవని కూడా ఇంతమంది ఊళ్ళో మంది ముందు ఇక తన తండ్రి ఎవరో తెలియకుండా పెరిగిందని ఎన్నో మాటలు పడింది అత్తయ్య, ఇక్కడికి వచ్చాక అవని చాలా నిందలు మోసింది అని అక్షయ్ చెప్పగానే అప్పుడే మీనాక్షి ఏంటి నా కూతురు ఇక నా విషయంలో ఇక చాలా బాధపడిందా అని మీనాక్షి అనగానే అవునత్తయ్య అవని చాలా బాధపడింది అత్తయ్య, సూటి ఫోటోలు మాట పడింది అని అనగానే అప్పుడే ఏకలింగం అయితే అదంతా నా వల్లే అక్క, నేను తెలుసుకోక ఇదంతా నాకు మేనగోడలే అవని అని తెలుసుకోలేక ఇదంతా చేశానక్క, నన్ను క్షమించక, అయినా బావ ఎవరో చెప్పక నిన్ను మోసం చేసిన ఆ బావ ఎవరో నేను వాడిని వదిలిపెట్టనక అని ఇక అంటూ ఉంటాడు. ఇక ఏకలింగం అయితే అప్పుడే ఇక మీనాక్షి మీ బావ గురించి ఈరోజు ఖచ్చితంగా చెప్తానురా, తను ఎవరో కాదు చక్రధర్ ఆ పల్లవి వాళ్ళ తండ్రి, తనే నన్ను ప్రేమించినట్లు నటించి ముందుగా నన్ను పెళ్లి చేసుకున్నాడు, ఆ డబ్బు కోసం చేసి ఆ తర్వాత ఇక నన్ను మోసం చేసి ఇక రాజేశ్వరి ఇక పల్లవి వాళ్ళ తల్లి తనని కూడా ఆస్తి కోసం తనని పెళ్లి చేసుకున్నాడు, ఈ విధంగా చక్రధర్ నన్ను మోసం చేశాడురా, అమ్మా నాన్నలు కాదని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, కానీ ఇక ఏ రోజు నేను సుఖపడలేదు, ఇక ఆ తర్వాత ఇక అవనికి తండ్రి గురించి చెప్తే తను ఎంత బాధపడుతుందని ఇన్ని రోజులు ఈ నిజాన్ని దాచిపెట్టాను అని ఇక మీనాక్షి చెప్పగానే ఇక అక్కడున్న అక్షయ్ ఏకలింగం ఒక్కసారి షాక్ అయిపోతారు. అప్పుడే అక్షయ్ ఏంట
ఏంటత్తయ్య చక్రధర్ ఇక అవని తండ్రి ఏంటి అని అనగానే, అవును బాబు, నేను మా వాళ్ళని కాదని ఇక తనని పెళ్లి చేసుకున్నాను. ఎవరికీ తెలియకుండా. ఇక అప్పటి నుంచి నన్ను ఇక డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాను నేను. అదే డబ్బు నాకు లేకపోవడంతో నన్ను వదిలేశాడు. ఇక నన్ను మోసం చేశాడు. ఆ తర్వాత పల్లవి తల్లిని పెళ్లి చేసుకున్నాడు అని ఇక అందుకే ఇన్ని రోజులు నేను ఈ నిజం చెప్పలేకపోయాను అని ఇక మీనాక్షి అయితే ఆ నిజాన్ని చెప్తుంది. అప్పుడే ఏకలింగం, ఏంటి చక్రధర్ నిన్ను మోసం చేశాడా? ఇన్ని రోజులు నాతో చేతులు కలిపి ఆస్తులన్నీ తన సొంతం చేసుకోబోతున్నాడు. ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కదానికి తన సగభాగం పొందుతూ ఉంటాడు నా వల్ల. ఇక నాతో చేతులు కలిపి ఇప్పుడు అవని వాళ్ళ మామయ్య గారి ఆస్తి కూడా తన సొంతం కావాలని చూస్తున్నాడు అని చెప్పగానే ఇక మీనాక్షి ఒక్కసారే షాక్ అయిపోతుంది. తనకి ఒక ఆస్తి మాత్రమే కావాలి, మనుషుల విలువ తెలీదు. ఇక అలాంటి వ్యక్తి తనతో నువ్వు చేతులు కలపడం ఏంటి అని అనగానే, నాకు తెలియదక్క, వాడే నిన్ను మోసం చేశాడని, ఇక నుంచి వాడిని వదిలిపెట్టనక అని ఇక అంటూ ఉంటాడు. వెంటనే ఇక అవని ఎక్కడుంది, అవని నీ దగ్గరే ఉంది కదరా అని ఇక అంటూ ఉంటుంది మీనాక్షి అయితే, నన్ను క్షమించక, నా మేనగోడలను తెలుసుకోక అవనిని చాలా బాధ పెట్టాను. ఇక అవని వల్ల అవని కుటుంబాన్ని కూడా చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించక, అవని నా దగ్గరే ఉంది అని ఇక అవన్ని అయితే కిడ్నాప్ చేసిన అవన్నీ తీసుకొని వస్తాడు. అప్పుడే ఇక వెంటనే ఇక అవని, ఏంట్రా ఏకలింగం, ఇక నువ్వు నన్ను చంపాలని చూసావు కదా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక నన్ను క్షమించవని, నువ్వు నా మేనగోడలవని తెలుసుకోలేకపోయాను. ఇక నువ్వే నా అక్క కూతురు అని తెలుసుకోలేకపోయాను అని ఇక అంటూ ఉంటాడు ఏకలింగం అయితే. ఇదిగో నీ ఫోటో, చిన్నప్పుడు నువ్వు నేను దిగిన ఫోటో ఇంకా నా ఇంట్లోనే ఉంది చూడు అని ఇక చూపించగానే అవని కూడా షాక్ అయిపోతుంది. అంటే ఏకలింగం నా మేనమామ అని ఇక నిజమైతే తెలుసుకుంటుంది. ఇక ఆ చక్రధర్ని తగిన విధంగా బుద్ధి చెప్తానక్క, ఇక తిరిగి తనే నీ భర్త అని అందరి ముందు చెప్పేలా, తనే నీ భార్య అని ఇక తెలుసుకునేలా చేస్తాను అని ఇక ఏకలింగం అయితే అంటూ ఉంటాడు. ఇక అక్షయ్ ఇక ఏకలింగం అందరూ అయితే కలిసిపోతారు. ఇక మీనాక్షి ద్వారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.